నార్మల్గా అయితే మా అక్క తిట్టినప్పుడు మా నందిని గారని కదా దాక్కునేవాడిని. సో బలం కోసం ఇద్దరిని పిలిచాను, అక్క తిడితే మీరు కూడా ఉంటారని. సో అక్క, బేసిక్గా ఫ్యాన్స్ తరపున, నా తరపున అన్న సినిమా నెక్స్ట్ అప్డేట్ ప్లీజ్. సినిమా జరుగుతుంది. అది ఏ సినిమానో, ఏ షూటింగ్కి వెళ్ళారో ప్రభాస్ గారే చెప్తారు, లేదా విక్కీ చెప్తాడు. ఓకే, షూటింగ్ జరుగుతుంది డార్లింగ్స్, అది అప్డేట్. అన్న బేసిక్గా బయట చాలా నడుస్తున్నాయి, రకరకాలు రాసేస్తున్నారు. ఫెవికాల్ షూ ఫిక్స్, జోడీ సలామత్ రే. సో నెక్స్ట్ గురించి చిన్న అప్డేట్ మా అందరి కోసం. నిజం చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా, నా స్క్రిప్ట్ మీద ఒట్టేసి చెప్తున్నా, నా దగ్గర కంటే గ్రేట్ ఆంధ్ర మూర్తి గారి దగ్గర, నిశాంత్ గారి దగ్గర, అన్వర్ గారి దగ్గర, రాజేష్ దగ్గర, ఇలా చాలామంది ట్విట్టర్ని శాసిస్తున్న మన తెలుగు రిపోర్టర్స్, జర్నలిస్ట్ దగ్గర, ఇంకా వెబ్సైట్స్ హ్యాండిల్స్ దగ్గర, ఇన్ఫ్యాక్ట్ కథ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో నేను చూస్తున్నాను. సో దయచేసి నీ దగ్గర ఫోన్ ఉంది, ఒక్కసారి ఎవరికి ఫోన్ చేసినా మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తారు. ఏంటమ్మా, ఈ చివరికి అతని దగ్గర కూడా ఉంది. నిజంగానే కథ ఉందా మూర్తి గారి దగ్గర మీది? థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ బీయింగ్ సచ్ స్పోర్ట్. విక్కీ వద్దని చెప్పాడు. సో అజయ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానన్నా, ఓకే కదా? సో బేసిక్గా అన్న, అది యాక్చువల్గా అది విక్కీ అని అడగాల్సిన ప్రశ్న, వంశం ఎలా రాలేదు. అదే రిలీజ్ డేటు ఫిబ్రవరి 14. కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ డేట్ కాదన్నా, విశ్వంబర రిలీజ్ డేట్ అప్డేట్లు అడుగుతున్నారు ఫ్యాన్స్. అది వంశనే చెప్పాలి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వంశం తప్ప వంశనే కరెక్ట్. అంతే అంటారా? వశిష్ఠ డార్లింగ్ కూడా ఇలాగే చెప్పాడు. అందరూ పాపం ఎందుకు మా వంశం నిరికిస్తున్నారు? ఇరికించేది ఏముంది, వంశనే కదా ప్రొడ్యూసర్, ఆయనే చెప్పాలి. అన్న మీరు చెప్పండి అన్న, అజయ్ అన్న చెప్పాలా వంశని చెప్పాలన్నా? అజయ్ అన్న చెప్పాలా వంశం? అనిల్ డార్లింగ్ చెప్పినట్టు మీడియాకే ముందు తెలుస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. విష్ణు అన్న, అన్న బేసిక్గా హాయ్ అన్న, మిమ్మల్ని కలవడం ఫస్ట్ టైమే, బట్ చాలా బెస్ట్ ఫ్రెండ్ ఫీలింగ్ వస్తుందన్న మిమ్మల్ని చూడగానే. అండ్ మీ హ్యూమర్ ఎంజాయ్ చేసే చాలా మంది, నేను కూడా ఒకడిని. నాకు కొన్ని టిప్స్ కావాలన్న యాక్చువల్గా. సో బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అన్న, మన సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారన్న? ఎందుకు అడగండి. ఎందుకు? సినిమాలో ఏ సినిమా వల్ల కాదు, టైటిల్ వల్ల ఏ సర్టిఫికేట్ ఇచ్చారంట. అవునా? టైటిల్ వల్ల. ఓకే ఓకే, కపుల్ ఫ్రెండ్లీ. అంటే మీరు ఎంతో చాకచక్యంగా ఇలాంటి వాటివన్నీ దాటేసి తప్పించుకుంటారు కాబట్టి చిన్న టిప్సే అన్న. నాకు తెలిసి సంస్కృతంలో టైటిల్ వల్ల వాళ్ళు చెప్పుంటారు. నేను బేసిక్గా టైలర్ ఇది చూసినప్పుడు ఏ కాదు, ఏదో ఏ ప్లస్ ప్లస్ లాగా అనిపించింది నాకైతే. అస్సలు కాదన్న, దానికి ఇవ్వలేదు వాళ్ళు పాపం. అవును, దానికి ఇవ్వలేదా? అలా చెప్తారు, మనం అర్థం చేస్తాం. అలా ఫీల్ అవ్వాలంటారా? ఓకే డన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ స్పోర్ట్. అండ్ ఆ ఒక్క మాటతో సంతోష్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి. అసలు ఏం చెప్పాలో కూడా అతను ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాను. నాకు తెలుసు అక్కడి నుంచి అలానే వస్తుందని చెప్పి కదా. యా, సరే, మీరు ఇక్కడ అడిగిన నుంచి ఒక కాసేపు 5 నిమిషాలు మీరు ఇబ్బంది పెట్టండి. నేను ఇబ్బంది పెట్టాలా? ఓకే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నాను. ఏంటి మరి వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ మీది? ఏమండి వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటని అడుగుతున్నాను. ట్రిపుల్ ఏ సినిమాస్ లో కపుల్ ఫ్రెండ్లీ చూస్తున్నారు మీరు, అవును అంతే కదా? అండ్ మేము ఒకటి రీక్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాం. ట్రైలర్లో ఏదైతే ఉందో ఇవాళ రీక్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. ఒక కాదు, అది రేపు కిస్ డే, ఇవాళ హగ్ డే. అందుకనే ట్రైలర్లో ఆవిడ అడిగారు, మీరు అడిగారు, ఆవిడ ఇచ్చారు. సో దాన్ని రీక్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నాం మేము. ఇవాళ హగ్ డే అండి, మీరు శ్రీ విష్ణు గారిని హగ్ చేసుకోవచ్చు. ఇవాళ హగ్ డే. అన్న స్టేజ్ మీద హగ్ చేసుకుంటాను. ఎవరిని? అన్ననే. గాంధీ గారిని స్టేజ్ మీద హగ్ చేసుకుంటానండి. పక్కనే ఉన్నాడు మీ డైరెక్టర్ గారిని. ఇప్పుడు మీరు ఇబ్బంది పెట్టమంటే అందరినీ లేచి నుంచోమని చెప్పమని కాదు. అయితే మేము అదే రీక్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. యాక్చువల్లీ ఏంటి, కపుల్ ఫ్రెండ్లీ కదా మీరు. అవును, మీరు రీక్రియేట్ చేయట్లేదు. ఏం చేయాలి మీకు రీక్రియేట్? హగ్గా? యా. సో ఇప్పుడు ఎవరిని? నన్ను అయితే కాదు. అశ్విన్నా? కాదు, ఎవరిని చేస్తే కంటెంట్ వస్తుందండి మాకు? సో ఖచ్చితంగా హీరోయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్లీ హగ్. ఓ సారీ. అమ్మో,
ప్లీజ్ నన్ను భయపెట్టొద్దు అసలు. ఓకే, మీరు ఒక ఫ్రెండ్లీ హగ్ ఇస్తే మేము ఒకసారి రీక్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నాం దాన్ని మళ్ళీ ఇక్కడ. కపుల్ ఫ్రెండ్లీ హగ్. ఎస్, ఇదే మాకు కావాలి. స్టేజ్ మీద కాదు, ఇక్కడే. అక్కడ కూర్చున్నాయి కదా, ఆ సీన్లో అలానే ఉంటుంది కదా. సేమ్ ఒకసారి అడగండి ఆ డైలాగ్. రీక్రియేట్ అంటే డైలాగ్తో సహా ఉంటుంది. మీరు హగ్గుకి మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు, డైలాగ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఓకే, సీన్లో ఎవరెవరిని హగ్ అడిగారు? సీన్ చూడలే కదా మీరు? చూసాను. ఎరకాల నుంచి టిప్స్ ఇచ్చారు కదా వాళ్ళు. యా, ఓకే. బట్టి పట్టించారు కదా? లేదు, అలాంటి అసలు బట్టే బ్యాచ్ కాదు నేను. రెడీ అండి. ఒక హగ్ ఇస్తావా? క్రేజీ. బేసిక్లీ ప్రాబ్లం ఏంటంటే మానసా గారు నాకు ఎల్డర్ బ్రదర్ లాగా యాక్చువల్గా. బ్రదర్ లాగా. యా ఆవిడ నేను నాకు మా అజయన్ ఎంతో మానస గారు కూడా అంతే యాక్చువల్గా. ఆల్మోస్ట్ చేయి పట్టుకొని స్కూల్ తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ చేసి ఉంటాను నాకు తెలిసి ఎక్కడో. ఎంత పెద్ద బాధ్యత ఇది. ఓకే, బ్రోస్. మీ ఇద్దరు బ్రోస్. క్రేజీ. అండ్ మీరు ట్రైలర్లోంచి యాంకర్ని కూడా పెట్టుకోకుండా ప్రశాంతంగా కథలు చెప్పారు. అంటే నేను కూడా ఒక కథ చెప్దాం అనుకుంటున్నా. వర్షం పడినప్పుడే వాళ్ళు కలుస్తూ ఉంటారు, కలిసినప్పుడే పాటలు ప్లే అవుతూ ఉంటాయి. అందులో ఒక పాట చాలా ఫేమస్, మెల్లగా. అలానే గుర్తుండిపోయే ప్రేమ కథ మీది కూడా అని చెప్పారు. సో మీ ప్రేమ కథ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? మా ప్రేమ కథ గురించా? శివ అండ్ మిత్ర ప్రేమ కథ గురించి. మీ ప్రేమ కథ నాకు తెలియదు, చెప్పాలంటే చెప్పండి, పర్వాలేదు. మాకు అన్ని పర్సనల్సే కావాలి. మేము అస్సలు ప్రొఫెషనలిజాన్ని चाबी दुकान की चाबी पापा बाइक की और घर की चाबी। ऊपर से केवाईसी पे బిట్ గ్యాప్. స్పేస్ కూడా. శివన్ మిత్ర లవ్ స్టోరీయా? హ్యాష్ మూమెంట్స్ అండ్ మెమరీస్ విత్ మిత్ర. పర్ఫెక్ట్. అండ్ అలాగే మీకు ఒక టాస్క్ ఉందన్నమాట. ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఒకళ్ళతో హుక్అప్, ఇంకొకళ్ళని కిల్. సో నేను 3 పేర్లు చెప్తాను, వద్దు అక్కర్లేదు చేసుకోను. వద్దు అక్కర్లేదు చేసుకోను. ఆప్షన్స్లో అవి లేవే. నాకు వద్దు, పెళ్ళే 14 చేసుకోవాలనుకుంటున్నాను. తర్వాత మాడుకుందాం. ఓకే, కూల్. సో సేమ్. సో ఒకరిని మ్యారీ, కిల్, హుక్అప్. ఓకే, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, విజయ్ దేవరకొండ గారు, శ్రీ విష్ణు గారు. శ్రీ విష్ణు గారు. అదే ఏంటి, కిల్లా, మ్యారియా, హుక్అప్పా? ఓకే, నేను మరీ ఎక్కువ స్ట్రెస్ చేసినట్టున్నాను. యా, స్కిప్ అండి. స్కిప్ ఆప్షన్ ఉందా లక్ష్మి? లేదు. ఇప్పుడు శ్రీ విష్ణు గారికి ఉన్న రెస్పెక్ట్ నీ దృష్టిలో పెట్టుకుని ఫ్రెండ్షిప్. అందరూ నేను ఒక బ్రోస్. కొత్త ఆప్షన్ క్రియేట్ చేశానండి, అంతే. ఇలాంటి ఆన్సర్ అద్భుతంగా ఉంది కాబట్టి నేను ఇంకా నుంచి మాట్లాడాలనుకోవట్లేదు. శ్రీ విష్ణు గారు, మీది కూడా ప్రేమ పెళ్ళి. యా, నాకు తెలుసు మీరు సంస్కృతంలో లోపల నన్ను తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ బయట కూడా సౌండ్ వచ్చేస్తుంటుంది, అదో ప్రాబ్లం మళ్ళీ. సో మీరు చెప్పండి, ప్రేమ పెళ్ళి కాబట్టి పెళ్ళికి ముందు వ్యాలంటైన్స్ డేకి మీరు ఏం గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు? పెళ్ళి తర్వాత ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది 2026, ఏమి ఇస్తున్నారు? అంటే వ్యాలంటైన్స్ డే వచ్చేలోపు లవ్ చేయడం పెళ్ళి కూడా అయిపోవడం జరిగిపోయింది. సో మీరు సినిమాలు చేయడంలోనే ఫాస్ట్ అనుకున్నాను, లవ్ చేయడంలో పెళ్లి చేసుకోవడంలో కూడా ఫాస్ట్ అని ఇప్పుడే తెలిసింది. అన్నీ ఫస్టే. సరే, గిఫ్ట్ గురించి అడిగినట్టున్నాను నేను. మరి గిఫ్ట్ గురించి అడిగానండి, ఏమి ఇవ్వలేదా? ఇప్పుడు ఇవ్వరా? పోనీ 2026 తర్వాత పెళ్ళి అయిన తర్వాత వ్యాలంటైన్స్ డేలు వచ్చాయి కదా చాలా. చాలా వచ్చేయాలండి. అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే చాలా ఓపెన్గా ఇదంతా మనం చెప్పేసుకుంటున్నాం. అప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది బయట తిరిగితే పెళ్లి చేసేస్తారు, బ్యాచ్లు అవి ఇవి. సో చెప్పకూడదా? నాకు తెలీదు. అంటే అప్పుడు మరి కొంచెం వ్యాలంటైన్స్ డే రోజు మాత్రం బయటకు వచ్చేవాడు కదా నేను. సో ఫ్రీగా పెళ్లి చేసుకోవాలని మీకు లేకుండే, అందుకనే మీరు గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెక్కువ అడిగితే నాకు తెలిసి ఏం జరుగుతుంది. మీరేం చేసేవారు చెప్పండి. నేను కూడా ఎప్పుడైనా అలానే బయటకు వెళ్తే మళ్ళీ అనవసరంగా మ్యారీడ్ అని రాసుకోవాల్సి వస్తుందేమో అని ప్రస్తుతానికి వెళ్ళట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధీరజ్ గారు, మిమ్మల్ని ప్రశ్న కాదు, మీరు నాతో పాటు వేదిక మీదకి వస్తే మీ స్పీచ్ విందాం అనుకుంటున్నాం మేము.